హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో బిజీగా ఉన్న హైటెక్ సిటీలో ఉన్నాను. కానీ ఇక్కడ ట్రాఫిక్ నుంచి ఒక్క అడుగు పక్కకు వేస్తే మనం ఒక సరికొత్త సాంప్రదాయ ప్రపంచంలోకి అడుగు పెడతాం. అదే ఈ శిల్పారామం. దాదాపు 65 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ విశేషాలు ఏంటో, ఇక్కడ ఏమేం చూడొచ్చో ఈరోజు మనం 10 minutes వ్లాగ్లో కంప్లీట్గా చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇక్కడ ఎంట్రీ ఫీజు చాలా తక్కువ అండి. పెద్దలకి కేవలం 60 రూపాయలు మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 వరకు ఇది ఓపెన్ ఉంటుంది. కానీ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 daysలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటుంది. మిగతా టైంలో అయితే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నార్మల్ టైంలో కూడా వెళ్ళొచ్చు, రష్ నచ్చకుండా ఉన్న వాళ్ళైతే. ఇక మనం శిల్పారామం క్రాఫ్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఇండియాలోని నలుమూలల నుంచి వచ్చిన చేతి వృత్తి కళాకారులు ఇక్కడ స్టాల్స్ పెడతారు. కాశ్మీరీ శాలువల నుంచి రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్స్, లోకల్ ముత్యాల వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. కానీ కొంచెం బేరమాడడం మాత్రం మర్చిపోకండి. మట్టి కుండలు, చేతితో అల్లిన బుట్టలు, గంపలు, డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సిటీ లైఫ్ని మర్చిపోయేలా చేసే ప్లేస్ ఇదే. ఇది ఇక్కడి రూరల్ మ్యూజియం. మన పాతకాలపు పల్లెటూర్ల ఇల్లులు, రైతుల జీవన విధానాన్ని ఇక్కడ అద్భుతమైన విగ్రహాల రూపంలో చెక్కారు. చూస్తుంటే నిజమైన మనుషులే నిలబడ్డారా అన్నట్లు ఉంది కదా. ఇంతేకాదు, ఇక్కడ లైవ్గా కుండలు తయారు చేయడం కూడా చూడొచ్చు. నడిచి అలసిపోతే ఇక్కడ ఒక చిన్న లేక్ కూడా ఉంది. ఆ లేక్లో అయితే బోటింగ్ చేయొచ్చు. మేమైతే 3 members ఉన్నాము. చిన్న పిల్లలకైతే తీసుకోలేదు, అంటే 6 years అట్లా వాళ్ళకైతే తీసుకుంటారు. మాకు 3 కలిపి అయితే 90 rupees అయితే తీసుకున్నారు బోటింగ్ ఛార్జ్. చుట్టూ పెద్ద రాళ్ళ నీటిలో హంసలు, చేపలు అండ్ తాబేళ్ళు. ఇంకొక చిన్న లేక్లో పక్కన దాంట్లో అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. లోటస్ ఉన్నాయి. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో కాసేపు ప్రశాంతంగా కూర్చోవడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. నేనైతే చాలాసేపు వరకు అయితే ఫిషెస్ దగ్గరే ఉన్నాను. అవి అయితే ఏమైనా వేసినా కానీ అసలు మస్తు దగ్గరకు వస్తున్నాయి. నాకు మంచిగా అనిపించింది. ఆ ప్లేస్ అయితే బాగా నచ్చింది నాకు, ఫిషెస్ ఉన్న దగ్గర అయితే. అదర్ కంట్రీ పీకాక్స్ అండ్ బర్డ్స్, పేజియన్స్ అండ్ స్క్వేరల్స్, ఇంకా చెప్పాలి అంటే పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ, ఉయ్యాల వంటివి కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఐస్ క్రీమ్ మాకైతే పాప్కార్న్ ఐస్ క్రీమ్ అంటే ఒక హోటల్ కూడా ఉందన్నమాట లోపల. అంటే లోపలికి కొంచెం లాంగ్లో మిడిల్లో ఉంటుంది అన్నమాట ఫుడ్ కోర్ట్ అనేది. సో మీరైతే ఏమన్నా చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకెళ్తే ఫుడ్ అయితే తీసుకెళ్ళొచ్చు. మీరు కూడా ఫుడ్ కూడా ఎలా ఉంటుంది తినడానికి. మీరు ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే పార్కులు ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. కాకపోతే ఎక్కువసేపు అయితే ఉండలేరు, అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, అంటే చూస్తారు. గేమ్స్ దగ్గర అయితే పిల్లల్ని ఒక 1 hour అటు. ఇప్పుడు మేమైతే శ్రీకృష్ణుడు ఫ్లూట్ దగ్గర అయితే ఉన్నాము. ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు అయితే ఈ ఫ్లూట్ దగ్గర రీల్స్ చేశారు, చూసారా మీరు? అదే ఈ ఫ్లూట్. ఆ ఫ్లూట్ దారిలోనే కొంచెం ముందుకెళ్తే గోపికలు స్నానం చేస్తుండగా శ్రీకృష్ణుడు గోపికల చీరలన్నీ ఎత్తుకెళ్ళి వాళ్ళు స్నానం చేస్తుండగా చీరలు తీసుకెళ్ళి చెట్టు మీద నిల్చుంటాడు. ఇప్పుడు నేను పార్కు లోపల అనమాట లాస్ట్ ప్లేస్. ఇప్పుడు ఐరన్ ఫిష్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది మన శిల్పారామం టూర్. ఐటీ హబ్కి మధ్యలో మన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.